హాయ్ అండి, వెల్కమ్ టు హైమాతి వ్లాగ్స్. ఈ వీడియో 45 ఏళ్ళు దాటిన వాళ్ళకండి, ముఖ్యంగా అమ్మలకు. జీవితం అంతా వంటగదిలో ఇంటి కోసం శ్రమిస్తూ తన శ్రమనంతా త్యాగం చేస్తుంటుంది అమ్మ. తనకి చిన్న చిన్న ఆశలు కోరికలు ఉంటాయి కదా, ఏదైనా తినాలని ఉన్నా తన ఆశను చంపుకుంటుంది, కానీ నాకు ఇది కావాలి అని అడగదు. కానీ కొంత వయసు పైన పడ్డాక అప్పుడప్పుడు బయటికి ఏ సినిమాకో ఏ తీర్థయాత్రకో వెళ్ళాలని ఉన్నా కూడా ఆశల్ని అణుచుకుంటూ ఉంటుంది. అమ్మదే ముందులే, అడ్జస్ట్ అవుతుందిలే అని కొంతమంది, చాలా వరకు పిల్లలు అనుకుంటుంటారు. పేరెంట్స్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లే వాళ్ళు కొందరే ఉంటారు. ఈ మధ్య అయితే నేను ఒక మాట కూడా విన్నానండి. అమ్మ తన చేతికి గోరింటాకు పెట్టుకుంటే, నీకు అవసరమా అమ్మ ఇప్పుడు గోరింటాకు అన్నాడంట ఒక కొడుకు. ఆ అమ్మ నాకు చెప్పినప్పుడు ఆ మాట అయితే, ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అనిపించింది. అమ్మ అనగానే ఇంట్లో పని చేసుకుని ఒక మూల కూర్చోవాలేమో వీళ్ళ ఉద్దేశం అనిపించిందండి. కొంతమంది పేరెంట్స్కి ఆస్తులు డబ్బు బాగా ఉన్నా కూడా వాళ్ళు ఖర్చు పెట్టడానికి వెనకాడతారు. ఈ డబ్బులుంటే మన పిల్లలకి దేనికో దానికి ఉపయోగపడతాయి అనుకుంటుంటారు. కానీ కొంత డబ్బు మనం కూడా జాగ్రత్త చేసుకుని ఉంటే పెద్ద వయసు వచ్చాక ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పిల్లల్ని చేయి చాపే పరిస్థితి లేకుండా ఉంటుంది. చక్కగా ప్రతి సంవత్సరం ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. కొంతమందికి తీర్థయాత్రలు కావచ్చు, కొంతమందికి విహారయాత్రలు కావచ్చు. వెళ్ళాలని ఉన్నా 50 దాటాక కూడా మీ ఆశల్ని చంపుకుంటే ఆరోగ్య సమస్యలతో ముందు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను నా లైఫ్లో తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి ఇలా దగ్గరలో ఉన్న దేవాలయాలకైతే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. ఎప్పుడు ఇంటి బాధ్యతతోనే టైం సరిపోయేది. ఈ మధ్య ఉజ్జయిని, పూరి, కాశీ, అయోధ్య ఇలా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు ఎంతో ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీని నా శరీరంలోకి నింపుకున్నట్లు అనిపించిందండి. మినిమం సంవత్సరానికి ఒకసారన్నా మనం ఒక ఏదైనా ప్రదేశాన్ని చూడటానికి వెళ్తే మనకు బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.